టీకి తిరగలేదు, సినిమాకి తిరగలేదు భయ్యా. లో క్లాస్, హై క్లాస్, మిడిల్ క్లాస్ అనే కాదు, ప్రతి ఒక్కరు సినిమా చూడాలన్నా ఫుల్ ఎమోషనల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషన్ మాత్రం ప్రతి ఒక్కరికి అయితే హార్ట్ఫుల్ గానే అయితే టచ్ అవుద్ది. ఇంటర్వెల్ బ్యాంగ్ కిస్ట్ అయితే గనక మెరాకిల్ అని చెప్పొచ్చు. బాబా నవాబు కేఫ్ అంటే సూపర్ అబ్బా, నిజంగాను ఇక తిరుగులేదు. టీకి తిరగలేదు, సినిమాకి తిరగలేదు భయ్యా. సినిమా అంటే నిజంగా చాలా చాలా బాగుంది. తండ్రి కొడుకు కెమిస్ట్రీ అదిరిపోయింది. అలాగే తేజు, అశ్విని అబ్బా హీరో హీరోయిన్లుగా చాలా బాగా చేశారు. నిజంగా ఒక తండ్రి కొడుకులో ఆ ప్రేమ అంటే ఏంటనేది సినిమా అయితే చూపించారు. నిజంగా సినిమా అంతే చూస్తున్నంతసేపు నిజంగా టీ తాగినంత ఆనందంగా ఉంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. కెమిస్ట్రీ చాలా బాగుంది. అంటే ఒక తండ్రిని అర్థం చేసుకునే కొడుకులు బయట ఉంటారు. అంటే నువ్వే వ్యాపారం చేస్తున్నావు, కిరాణా కొట్టి అంటే కిరాణా కొట్టి ఏంట్రా, మా వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు అంటారు, లేదా అదంటారు ఇదంటారు, వ్యాపారాలకు కాదు. ఇది ఫస్ట్లో అర్థం చేసుకోకపోయినా మధ్యలోంచి ఉంటుంది స్టోరీ. అయితే మనసు పిండేసింది భయ్య. రాజీవ్ కనకాల గారి స్టోరీ ఏంటి, తండ్రి కొడుకులు, అలాగే తల్లి ప్రేమ, అలాగే అలా అన్నయ్యది చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ అయితే ఇంత ముందు ఏది రాలేదు. ఎన్నో కాలేజ్ స్టోరీలు, ఎన్నో లవ్ స్టోరీలు వచ్చినాయి, కానీ ఇలాంటి స్టోరీ అనేది అయితే ఎప్పుడు రాలేదు. మీ అందరూ కూడా తప్పకుండా వెళ్ళి చూడాల్సిన సినిమా. తప్పకుండా కూడా నవాబ్ కేఫ్ సినిమా మరి తప్పకుండా చూడండి. మంచి టీ లాంటి సినిమా భయ్య, సూపర్ భయ్య.